అసలు మీ అనుమానం అయితే కిడ్నాప్ ఏమన్నా చేసుంటారేమో, లేదంటే ఏదన్నా అదే అనుమానం ఉంది సార్. ఏదైనా అఘాయిత్యం చేసుంటారేమో ఎవరన్నా అని డౌట్. అదే డౌట్ ఉంది సార్. నా కొడుకు యాడ వచ్చి ఉన్నా కూడా ఇంటికాడ వచ్చేయాలని నాకు. ఫోన్ ఉందా అబ్బాయి దగ్గర? ఫోన్ లేదు సార్. ఫోన్ లేదు. ఫోన్ లేదు. ఒకవేళ నిజంగా భయపడి, అంటే అక్కడ గొడవ జరిగింది కదా, మీ అబ్బాయికి అబ్బాయితో పాటు వేరే అబ్బాయికి గొడవ జరిగింది కదా, ఘర్షణ జరిగింది కదా, అందుకని ఎవరన్నా అంటారేమో, టీచర్స్ లేకపోతే వార్డెన్స్ ఏమన్నా తిడతారేమో భయంతో ఏమన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్ని రోజుల తర్వాత వద్దాంలే అంతా సర్దుమణిగాక అనుకో ఉండొచ్చు. ఒకవేళ అదే జరిగితే మీ అబ్బాయి కానీ ఈ వీడియో చూస్తుంటే ఒకసారి మా ద్వారా మీ అబ్బాయి ఎక్కడున్నా ఈ వీడియో ఒకవేళ చూస్తే ఒకసారి మాట్లాడండి. गणेश तो कतर से वीडियो देख रहा सो तरफ पकड़ वाली जा गणेश बतिया काल पोती गणेश बदाड़ी हैदराबाद को सागर चुरू वाली चु पुलिस स्टेशन टू भाभी तो से के मेरा ढूंढ रही तू कतर से डिगेस बेटा तू वीडियो देखती मनी काल फोन करे से बेटा उन्हीं कर लेती बजा बोल पड़ी तू बड़ी दी सीखा से घर तो डिगेस बेटा तू दाढ़ी और अंदर को अच्छा पता हैदराबाद पर तुम्हें ये वीडियो देख लेती घर अपना टिकिया बेटा तू मन फोन ती कर बेटा लाड मासी वाला ती कर मन नहीं करती निमला मासी आता था अपना मासी हम सब फैमिली आता था बेटा तो ढूंढना 4 दाड़े हरी बेटा मैं तो गाय भाड़ी को देकर नहीं हम रोज तो देखो रे खेती को लड़ाई मार ले अगर साथ में मत गोसा घर बेटा तू टिकिया तो ये को हाथ पूरी में मंची का पाड़ो तो एकड़ो बेटा छी तुम्हारा वीडियो कते दांत को तो देखा सी मन फोन करे बेटा तो ये काल फोन करे 4 दाड़ा तैयारी खाओ तार काड़ा गोसा करो हरी तू బాధపడదమ్మా, దొరుకుతాడులే, బాధపడదు. పోలీసులు కూడా ఆల్రెడీ వెతుకుతున్నారు అంటున్నారు కాబట్టి చూద్దాం, బాధపడద్దు. సో ఇది ఈ కుటుంబం ఆవేదన నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఒకగానొక కుమారుడు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రయోజకుడు అవుతాడనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లా సొంత ఊరైనప్పటికి కూడా హైదరాబాద్కి పంపించారు. జూడో గేమ్లో మంచి నిష్ణాతుడు అవుతాడు, బాగా ఆడతాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పంపించాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే అబ్బాయితో గొడవపడి భయపడి బయటకు వెళ్ళి ఉంటాడు. అయితే అబ్బాయి మీద వెళ్ళే క్రమంలో ఎవరన్నా కిడ్నాప్ కానీ లేదా ఏదైనా అఘాయిత్యం చేస్తుంటారనేటువంటి అనుమానం ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాం, కానీ పోలీసులు రోజు వస్తున్నారు, అనుకున్న స్థాయిలో వాళ్ళు వెతకడం లేదనేటువంటి బాధను కూడా వీరు వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లి ఆవేదన, ఒక్కగానొక్క కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకున్నాం, మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్నాం, కానీ ఇలా తప్పిపోతాడని అనుకోలేదని ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు.